सद्गुरु श्री शबरी माता की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हर नम पार्वती पतये हर 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 महादेव हर। ఇంతకుముందు వీడియోలో మనము రామనామ మహిమ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు కూడా ఇంకొక పద్యం ద్వారా రామనామ మహిమ గురించి మాట్లాడుకుందాం. మాతాజీ వారు సెలవిచ్చినటువంటిదే ఈ పద్యం. నిఖిల రోగంబులు నిర్మూలముగజేయు భవభయంబుల నెల్ల భారద్రోలు బంధనంబుల పటా పంచలుగా వించునులమినా పదల నెల్ల నులిమివేచు శాస్త్రత విజయంబు సతతంబు సమకూర్చు దూలించు బహువిధ దుఃఖములను తలజూపకుండ దుర్దశలను తొలగించు సకల శుభంబుల సంగ్రహించు కలిత ధర్మార్థ కామ మోక్షములలోనా నెసగు తన భక్తులకు సగనిదెద్ది లేదు. ఏమి చెప్పుదు శ్రీరామ నామ మహిమా. అంటే నిఖిల రోగంబులు నిర్మూలముగజేయు. నిఖిల రోగములంటే దేహము సంబంధించినటువంటి ఏ విధమైన రోగములు కానీ, ఇక దేహము సంబంధించినవి కాకుండా భవరోగములు ఉన్నవి. జన్మాంతరములుగా పట్టి పీడించేటువంటి రోగాలు అవి సూక్ష్మ శరీరానికి పట్టుకొని ఉంటాయి. వాటిని కూడా ఆ భవరోగాలను కూడా నిర్మూలిస్తుందట ఈ యొక్క రామనామం. నిఖిల రోగంబులు నిర్మూలముగజేయు భవభయంబుల నెల్ల భారద్రోలు. భవము అంటే పాపం, భవము భయము, ఇవి ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. భవభయంబుల నెల్ల భారద్రోలు. నాకేమవుతుందో, నా సంసారం ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారో, నా భార్య ఏమవుతుందో అనేటువంటిది భయం. ఈ భవభయంబులను కూడా పారదోలుతుంది రామనామం. భవభయంబుల నెల్ల భారద్రోలు బంధనంబులు పటా పంచలుగా వించు నులమినా పదల నెల్ల నులిమివేచు. బంధనములు అంటే కట్టివేయబడడం అన్నమాట. అంటే మరి మనకు ఎవరైనా కట్టివేసినరా? మనకు కట్టివేయబడలే, మన దేహము కట్టివేయబడలేదు. కానీ మన స్థూల శరీరం కాకుండా సూక్ష్మ కారణ మహాకారణ శరీరాన్ని కూడా బంధించబడి ఉన్నాయి. ఏమిటి ఆ బంధనాలంటే ధనేశన ఈశనత్రయములు 3, వాసనత్రయములు 3. ఈశనత్రయములంటే ధనేశన, ధారేశన, పుత్రేశన. ధనేశన అంటే ధనము మీద ఆసక్తి లేకుండా, అంటే ధనము సంపాదించొద్దని కాదు, ధనము సంపాదించాలి. ఎట్లా సంపాదించాలి? ధర్మబద్ధమైనటువంటి ధనాన్ని సంపాదించాలి, ధర్మయుక్తంగా ఉండాలి. ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ధనము తనకు, తన పిల్లలకు, తన తరతరాలకు కూడా అది శుభాన్ని ఇస్తుంది. ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ధనమే కావాలి. ధనేశన అంటే ధనం మీద ఆసక్తి లేకుండా. ధారేశన, ధార అంటే భార్య. అంటే భార్య ఉండకూడదా అంటే కాదు, భార్య ఉండాల. భార్య మీద అతి మమకారం ఉండకూడదు, మమకారం ఉండాల, ప్రేమ వాత్సల్యం ఉండాలి, అతి మమకారం ఉండకూడదు. ధనేశన, ధారేశన, పుత్రేశన. ఇక పుత్రుని కొరకైతే అనేకమైనటువంటి మమకారాన్ని చూపిస్తుంటాం. పుత్రుల పైన కూడా ప్రేమ వాత్సల్యము, దయ, కరుణ ఇవన్నీ ఉండాలి. కానీ అధికమైనటువంటి వ్యామోహం ఉండకూడదు. మనకు దశరథ మహారాజు ఎట్లాగైతే పుత్రుని కొరకు వ్యామోహపడి రామ 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 అని ప్రాణాలు వదిలేసింది. ఇవి ఈశనత్రయములు: ధనేశన, ధారేశన, పుత్రేశన. వీటిని ఈశనత్రయములు అంటారు. ఇంకా
వాసనత్రయములు: దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. ఈ యొక్క శరీరం పైన అధిక వ్యామోహం ఉండడం అంటే బట్టలు పరిశుభ్రంగా ఉండాలి, దేహం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే దేహే దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన. దేహము పరిశుభ్రంగా ఉండాలి. కానీ అధికమైనటువంటి వ్యామోహం, నా ముఖం ఎట్లయింది, నా బట్టలు ఎట్లా ఉన్నాయి, నేను ఎట్లా ఉన్నా అని పదే ఊరికే చింతించడము, శరీరం పైన ఊరికే ధ్యాస రావడము కుదరదు. ఈశనత్రయములు ఇవి. ధనేషణ, దారేషణ, పుత్రేషణ అయిపోయింది. వాసన, దేహవాసన అంటే ఇదన్నమాట. పదే తనను తాను చూసుకోవడము, తన ముఖాన్ని అద్దంలో చూసుకోవడము, ఈ వ్యామోహం కుదరదు. దేహవాసన. ఇక తర్వాత శాస్త్రవాసన అంటే శాస్త్రము తెలుసుకోవాలి, శాస్త్రం తెలియాలి. కానీ ఈ శాస్త్రములు నేనే దిట్టను, నన్ను మించినటువంటి వాడు లేడు అనేటువంటి గర్వం ఉండకూడదు. శాస్త్రవాసన. ఇక లోకవాసన అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో, మరి వీళ్ళు ఏమనుకుంటున్నారో, అయ్యో నేను ఇట్లా ఉంటే ఏమంటుందో, అట్లా ఉంటే ఏమనుకుంటున్నారో, పక్క వాళ్ళు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఎవరేమనుకుంటే నీకేం అవసరం లేదు. లోకము ఏమనుకున్నా నీకు అవసరం లేదు. నీవు చక్కగా నీ మార్గంలో నీవు ఉండడం. ఈశనత్రయములు, వాసనత్రయములు. వాసనత్రయమును ఘోషు మద్గురుడు తను చేరుమననే. అంటే మనకు బంధనాలు ఏమున్నాయంటే ఈశనత్రయములు, వాసనత్రయములు, కామక్రోధాదులు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. నిఖిల రోగంబుల నిర్మూలముగ చేయు భవభయంబుల నెల్ల భారద్రోలు బంధనంబుల పటాపంచలు గావించు నులమినాపదల నెల్ల నులిమివేయచు. ఆపదలు వస్తాయి మనకు. ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపం, తాపత్రయాగ్ని. ఈ తాపముల చేత మానవుడు తహతహలాడుతుంటాడన్నమాట. దేహమునకు వచ్చే, ఇంకా మనకు ఇతర జంతువుల ద్వారా వస్తాయి ఇవి ఆపదలు. ఇంకా తుఫాను, అగ్ని ఇట్లాంటివి కూడా చాలా వస్తాయి. నులమిన ఆపదల నెల్ల నులిమివేయచు. రామనామము ఈ ఆపదలన్నిటి కూడా నులిమివేయిస్తుంది అన్నమాట. శాస్త్రత విజయంబు సతతంబు సమకూర్చు దూలించు బహువిధ దుఃఖములను. శాస్త్ర విజయం అంటే నీ యొక్క నడవడిక, నీ యొక్క మార్గము సరైన దిశలో ఉన్నట్లయితే శాస్త్రము కూడా శాస్త్రానికి నువ్వు అనుకూలంగా ఉన్నట్లే లెక్క. శాస్త్రత విజయంబు సతతంబు సమకూర్చు దూలించు బహువిధ దుఃఖములను. దుఃఖములు ఎట్లా వస్తున్నాయి మానవునికి? దుఃఖం ఎప్పుడు వస్తున్నదంటే కోరికలు జనించినప్పుడే దుఃఖము, కోరికలతోటే దుఃఖము. కోరికలు కలిగినప్పుడు ఆ కోరికలు తీరకపోతే క్రోధం, తర్వాత లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఇట్లా మూలము కోరికలు కలిగి ఉండడం. కోరికలు ఉండకూడదంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉండాలి. నీ సంసారము, నీ భార్య, పిల్లలు అందరికి సౌఖ్యంగా ఉండే విధంగా కోరుకోవచ్చు. భగవంతుడు కూడా దానికి మెచ్చుతాడు. కానీ అధర్మమైనటువంటి కోరికలు కొడితే భగవంతుడు దాన్ని మెచ్చడు. దులించు బహువిధ దుఃఖములను తలచూపగుండ దుర్దశలను తొలగించు సకల శుభంబుల సంగ్రహింపు. దుర్దశలు అనేటువంటివి కూడా నీ వైపు చూడకుండా ఉంటాయి, నీ వైపు తొంగి చూడకుండా కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నది. నిరంతరం రామనామ స్మరణ చేస్తే దుర్దశలు అనేటివి నీకు రానే రావు. సకల శుభంబుల సంగ్రహించు. ఎటువంటి శుభాలు ఉంటాయంటే నీవు నిరంతరము దైవనామస్మరణలో ఉండేటువంటిదే శుభము. దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీ దగు చెప్పెడు గురువు
తండ్రి హరిజేరుమనియడు తండ్రి తండ్రి. ఏ దినం సుదినం అంటే నీవు ఏ రోజైతే భగవన్నామస్మరణ చేస్తుంటావో ఆ రోజే శుభము, అదే శుభంకరం. అంటే ఇక్కడ మనము రామనామం అంటే రామనామం కావచ్చు, శివనామం కావచ్చు, అమ్మవారి నామం కావచ్చు, ఏదైనా కావచ్చు, నామస్మరణ మనకు కావాల్సింది నిరంతర నామస్మరణ. ఈయన ఎప్పుడు రామనామం గురించి చెప్తున్నాడు అంటే రామనామం కావచ్చు. అమ్మవారు అప్పుడే సెలవిచ్చిండ్రు, రకారం అగ్నిబీజం మకారం అమృత బీజం, రకార తత్పద నిర్వికార పరబ్రహ్మ, మకార త్వంపద రిగుణాత్మకంగా కూడుకున్నటువంటి. శివ అంటే శికారం అగ్నిబీజం వకారం అమృత బీజం, శ్రీ తత్పద నిర్వికార పరబ్రహ్మ, వా త్వంపద త్రిగుణాత్మకంగా కూడుకున్నటువంటి సర్వజగత్తు. రామనామంకి అదే అర్థము, శివ అంటే అదే అర్థము. అమ్మవారి నామం జపించినా, శివుని నామం జపించినా, రామనామం జపించినా నిరంతరంగా జపించడం కావాలి. తైలధార ఎట్లయితే ఉంటుందో ఎల్లవేళల సర్వకాల సర్వావస్థలందు ఈ నామస్మరణ జరుగుతూ ఉండాలి. సకల సుగముల సంగ్రహించు కలిత ధర్మార్థ కామ మోక్షములలోన నెసగు తన భక్తులకు సగనిదెద్ది లేదు. ఇది కలికాలము. కలిత ధర్మార్థ కామ మోక్షములోన ధర్మబద్ధమైనటువంటి అర్థము అంటే ధనము, ధర్మబద్ధమైనటువంటి అర్థము కలిగి ఉండాలి. కలిత ధర్మార్థ కామ మోక్షములలోన కోరికలు ఏ విధంగా ఉండాలంటే మోక్షం వైపు తీసుకువెళ్ళాలి. కామ మోక్షములు. అమ్మ ఎప్పుడు కానీ అమ్మకు నమస్కారం చేయగానే బిడ్డ చల్లగా బతుకు బిడ్డ, అక్షయం కలగని బిడ్డ. అక్షయం అంటే నశించనిది, అంటే నశించని వాడ వైపు, ఆత్మస్వరూపుని వైపు అని అర్థం. అట్లనే ధర్మార్థ కామమోక్షములు కలగని బిడ్డ అంటుండే. అంటే ధర్మార్థ కామమోక్షం అంటే ధర్మము తోడు కూడుకున్నటువంటి ధనం. కోరికలు ఏ విధంగా ఉండాలంటే ముక్తి మార్గమును సూచించేటటువంటి కోరికలు కలిగి ఉండాలి. కలిత ధర్మార్థ కామమోక్షములలోన నెసగు తన భక్తులకు సగనిదెద్ది లేదు. అంటే వీటి లోపల తన భక్తులకు ఇవ్వనటువంటిది ఏది కూడా లేదు. సకలము కూడా సంగ్రహింపబడుతుంది. నెసగు తన భక్తులకు సగనిదెద్ది లేదు. ఏమి చెప్పుదు శ్రీరామ నామ మహిమ. బిడ్డ ఆంజనేయ, నా రాముని యొక్క మహిమ ఏం చెప్పాలి బిడ్డ? అది బ్రహ్మాదులకు కూడా వర్ణించుటకు అలవి కాలేదు. ఇది ఏదో నేను చంద్రునికి నూలుపోగులాగా నీకు తన తత్వాన్ని గురించి, తన నామాన్ని గురించి చెప్పిన బిడ్డ. ఇది సూక్ష్మంలో మోక్షం బిడ్డ, చిన్నగా చెప్పిన బిడ్డ. దీన్ని నువ్వు అర్థం చేసుకొని నిరంతరము ఈ రామనామస్మరణలో ఉండే బిడ్డ అని మాతాజీ వారు ఆంజనేయుల వారికి ఉపదేశించరు. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షంతవ్యుణ్ణి క్షమించాలి. సద్గురు శ్రీ శబరి మాతాకి జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. హర నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ హర.